హలో అండి, అందరికీ నమస్తే. పూల మొక్కలు మనకి మంచి ఎక్కువగా పూలు ఇవ్వాలని మనకైతే ఉంటుంది కదా. ముఖ్యంగా గులాబీలు అలాగే మందారాలు బాగా చెట్టు నిండా పూలు పూసి మనకి చూడటానికి కనువిందు చేస్తాయి. అలా ఇవ్వాలంటే మనం రకరకాల ఫర్టిలైజర్స్ని మనం అయితే ఇస్తూ ఉంటాం కదా. ఈరోజు అయితే మనం ఒక దాని గురించి తెలుసుకుందాం. అది ఫర్టిలైజర్ అయితే కాదు, కానీ పూల మొక్కలు చక్కగా మనకి పూలు బాగా పూయడానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. దాని గురించి ఈరోజు వీడియోలో మనమైతే తెలుసుకుందాము. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. పూలు బాగా పూయడానికి మనకి బాగా హెల్ప్ చేయడమే కాకుండా కొన్ని రకాల ఇన్సెక్ట్స్ని దూరం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దాని గురించి కూడా ఈరోజు వీడియోలో అయితే మనమైతే చూద్దాం. అదేనండి ఈరోజు మనం తెలుసుకోబోయేది పటిక. పటిక మనకి బయట షాపుల్లో దొరుకుతుందండి, చాలా ఈజీగానే దొరుకుతుంది, లేదా మనం ఆన్లైన్ నుంచి అయినా తెప్పించుకోవచ్చు. చాలా చక్కగా మొక్కలకి ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఎలా యూజ్ చేయాలి, మనం మొక్కల గ్రోత్కి ఎలా యూజ్ చేయాలి, తర్వాత మనకి ఇన్సెక్టిసైడ్గా ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. చూసారండి, ఇది పటికండి. దీన్ని ఆలం అంటారు. ఇది మనకి బయట షాప్స్లో దొరుకుతుంది. చాలా ఈజీగా మనం దీనికి అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో కూడా మనకి. దీన్ని ఎటువంటి మొక్కలకి ఇవ్వాలనేది చూద్దాం. జనరల్గా మనకి గులాబీలు, తర్వాత మందారాలు, ఇంకా మనకి బెర్రీస్ అంటే గ్రేప్స్ కానీ, తర్వాత హైడ్రాంజియా ఫ్లవర్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా కొంచెం అసిడిక్ నేచర్ ఉండేటువంటి సాయిల్ని అయితే ఇష్టపడతాయి. వాటికైతే ఇది చక్కగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు టొమాటోస్ కూడా కొంతవరకు అంటే స్లైట్లీ అసిడిక్ నేచర్ ఇష్టపడతాయి. దానికి కూడా కొద్ది మోతాదులో అయితే ఇవ్వచ్చండి. ఆల్కలైన్ నేచర్ ఉన్నటువంటి సాయిల్ అంటే జనరల్గా బ్లాక్ సాయిల్ ఆల్కలైన్ నేచర్ కలిగి ఉంటుంది. దాంట్లో మనం పూల మొక్కలు అవి పెట్టుకున్నప్పుడు దీన్ని ఇవ్వడం వల్ల సాయిల్ పీహెచ్ని ఏవైతే కొంచెం తగ్గిస్తాయి. మనం ఆల్కలైన్ సాయిల్ అంటే మోర్ దెన్ 7 ఉంటుంది పీహెచ్. మనం బ్లాక్ సాయిల్ వాడతాం కాబట్టి ఇది కొంచెం యాడ్ చేయడం వల్ల పూల మొక్కలకి చక్కగా హెల్ప్ అవుతుంది. అంటే మనకి గులాబీలు, మందారాలు వాటికి హెల్ప్ అవుతుంది అండి. ఈ మందార రీసెంట్గా మనం రిపోర్టింగ్ చేసుకున్నాం కదా, చూసారు కదా ఎంత చక్కగా మంచి కలర్ అనమాట. ఇక మొగ్గలు అయితే ఉన్నాయి. ఇది ఇంకా చక్కగా మనకి మాకైతే మా ఏరియాలో బ్లాక్ సాయిలే ఉంటుంది జనరల్గా. దీనికి కొంచెం ఎప్పుడైనా సరే దీన్ని ఆలంని ఇలా పౌడర్గా చేసుకున్నాను అనమాట. చూడండి, మనం జస్ట్ కొంచెం దంచుకుంటే ఇలా పౌడర్లా తయారైపోతుంది మనకి. ఈ పౌడర్ని కొంచెం మనం ఇలా తీసుకొని ఈ సాయిల్ కొంచెం ఇలా తీసుకొని దీంట్లో మనం వేసుకోవచ్చు. కొంచెం తీసి ఇలాగ సాయిల్లో వేసుకోవచ్చు అనమాట, లేదా వాటర్లో మిక్స్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని కొంచెం పైన కొంచెం మట్టి కప్పేసుకుంటే మనకి వాటర్ ఇచ్చినప్పుడల్లా ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది సాయిల్లో. 1 లీటర్ వాటర్లో 1 స్పూను ఈ ఆలం పౌడర్ని వేస్తున్నాను. దీన్ని మనం ఇలా వేయడం వల్ల చక్కగా కరిగిపోతుంది మనకి. దీన్ని మనం మొక్కలకైతే లిక్విడ్గా ఇవ్వచ్చు అనమాట. చూద్దాం, ఇప్పుడు ఈ గులాబీ మొక్కలు ఇద్దాం. పూల మొక్కలకి ఇలాగ లిక్విడ్గా ఇవ్వచ్చు అనమాట. మనం ఈ గులాబీ మొక్కలకి ఇద్దాం. ఇది చూసారా, ఈ మొక్క ఈ మధ్యనే మనం రిపోర్టింగ్ చేసుకున్నాం కదా, ఇది చక్కగా పూలు మొగ్గలు వచ్చాయి చూసారా. ఇది కాశ్మీర్ గులాబీ, ఇది చిగుళ్ళవి వచ్చాయి. దీంట్లో కూడా కొంచెం అయితే ఇద్దాం. ఈ ఆలం పౌడర్ని మనం ఇలాగా మన పాట్స్ చుట్టూ కూడా కొద్దిగా వేసుకుంటే కొన్ని ఇన్సెక్ట్స్ అవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది కొద్ది వరకు చీమల్ని కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తుంది, చీమలు రాకుండా. దీంతోపాటు మనకి కొన్ని రకాల బగ్స్, స్లగ్స్, స్నేయిల్స్ ఇవన్నీ ఉంటాయి, అంటే నత్తలు అవి ఉంటాయి కదండి, వాటి నుంచి కూడా దూరం పెట్టడానికి ఇదైతే హెల్ప్ అవుతుంది అనమాట. ఆ రకంగా కూడా దీన్ని అయితే మనం పెస్ట్ రిపెలెంట్గా, ఇన్సెక్ట్ రిపెలెంట్గా దీన్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. జనరల్గా మనం పెస్ట్ రిపెలెంట్గా నీమ్ ఆయిల్ని అయితే స్ప్రే చేస్తూ ఉంటాము. నీమ్ ఆయిల్ లేనప్పుడు దీన్ని కూడా ఎప్పుడైనా సరే ఒకసారి అయితే మనం ఈ ఆలం పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. దానివల్ల మనకి కొన్ని రకాల పెస్ట్లు అయితే కంట్రోల్ అవుతాయి. అదేంటంటే అఫిడ్స్, తర్వాత మీలీ బగ్స్, వీటి వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది కదా గార్డెన్లో. ఇవే కాకుండా వైట్ ఫ్లైస్, వీటి వల్ల కూడా మనకి కొంతవరకు నిర్మూలించడానికి చక్కగా కొంతవరకు హెల్ప్ అవుతుంది అనమాట. ఈ నీమ్ ఆయిల్కి బదులుగా అప్పుడప్పుడు దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. మనం వాటర్లో మిక్స్ చేసుకొని దీని అయితే చేయొచ్చు. ఇదే కాకుండా మనకి క్యాబేజీ వర్మ్స్ వస్తుంటాయి. క్యాబేజీలో మనకి ఎక్కువగా పురుగులు, పెద్ద పెద్ద పురుగులు వచ్చి లోపలన్నీ తినేస్తుంటాయి కదా మొక్కలు పెట్టుకున్నప్పుడు. దానికి ఏంటంటే మనకి అంటే ఎక్కువ పురుగులు అవి ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక 1 లీటర్ వాటర్లో 100 to 200 గ్రామ్స్ ఈ పౌడర్ని మిక్స్ చేసి దాన్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ, అంటే 150 గ్రామ్స్ అలా వేసుకోవచ్చు, లేదా ఒక 100 గ్రామ్స్ అలా 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి దాన్ని అయితే మనం యూస్ చేయడం వల్ల మనకి అవైతే పోతాయి అన్నమాట.
అలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే హెవీ రెయిన్ఫాల్ అంటే వర్షాలు బాగా ఎక్కువగా పడతాయో అక్కడైతే మనకి సాయిల్ అనేది కొంచెం అసిడిక్ నేచర్ అయితే ఉంటుందన్నమాట. సాయిల్లో వర్షాలు పడని చోట మనకి ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. అటువంటి చోట దీన్ని అయితే మనం కొంతవరకు యూజ్ చేసుకోవచ్చు ఈ ఆలంని. అయితే ఇంతేకాకుండా ఆలం వల్ల ఇంకొక మంచి ఉపయోగం ఉందండి. మనకి నీరు కొంచెం నిల్వ పెట్టుకుంటాము బకెట్లో, దోమలు అవి వస్తుంటాయి కదా ఒక్కొక్కసారి నీరు వర్షాలకు కానీ లేదా ఏదైనా సరే. అప్పుడు ఈ ఆలం పౌడర్ని కొంచెం మనం నీళ్ళలో స్ప్రే చేయడం వల్ల అది మస్కిటోస్ అనేవి పోవడానికి మనకైతే ఉపయోగం ఉంటుందన్నమాట. చూసారు కదండి ఈరోజు మన గార్డెన్లో మన మిద్దె తోటలో ఆలంని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, అది మనకి పూల మొక్కలకి మనకి ముఖ్యంగా గులాబీలకి మందారాలకి చక్కగా ఎలా ఉపయోగపడుతుందో, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో, అంతేకాకుండా అది ఇన్సెక్ట్ రిపెలెంట్గా ఎలా ఉపయోగపడుతుందో చూసారు కదా. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.